జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం బాలకాండలో ఒక ఘటన ఉంది. నారద మహర్షులు వారు వాల్మీకి ఆశ్రమానికి వచ్చినప్పుడు వాల్మీకి వారిని వివరం అడుగుతూ ఈ లోకంలో సకల గుణ సంపన్నుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. అందుకు నారదుల వారు, ఎందుకు లేరు, ఎక్కడో కాదు, నువ్వు ఉన్న రాజ్యంలోనే ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు వంటి షోడశ గుణాలు అంటే 16 గుణాలతో సకల గుణస్వరూపుడైన శ్రీరామచంద్రుడు అయోధ్యలోనే ఉన్నాడు అని రాముడిని గురించి వివరించాడు. దాంతో స్ఫూర్తి పొందిన వాల్మీకి రామాయణ మహాకావ్య రచనకి సంకల్పించాడు. ఆ షోడశ గుణాలు ఏమిటో ఈ పాట ద్వారా తెలుసుకుందాం రండి. శ్రీకరం షోడశ గుణ నిధం శుభకరం రాముని ప్రతిపథం అడుగిడిన అడుగడుగున జనపదమే పరమపదం. శ్రీకరం షోడశ గుణనిధం శుభకరం రాముని ప్రతిపథం పితృవాక్కు పరిపాలక గుణవంతుడు రాముడు, శత్రుమూక పరిమార్చగ హరివీరుడు రాముడు, ఆర్షధర్మ సస్వరూప విగ్రహమే రాముడు. బుడతలాంటి బుడతకైన కృతజ్ఞుడు రాముడు, ఇడుములెన్ని ఎదురైన సత్యవాక్కు రాముడు, ఆర్తరక్ష దీక్షలో నా దృఢవ్రతుడు రాముడు. చర్విత చర్వణమైన ఘన చరిత్ర రాముడు, సర్వలోక సకల భూత ప్రాణహితుడు రాముడు, ఆర్య వైద్య పారంగత విద్వాంసుడు రాముడు, సిద్ధ శుద్ధ కార్యమందు సమర్థుడు రాముడు, స్నిగ్ధ మోహనకారుడు ప్రియదర్శి రాముడు, ఆదియోగశీలమైన ఆత్మవాను రాముడు. దేశభావ శూన్యమైన జిత క్రోధుడు రాముడు, విశ్వవేద సార ప్రబల జ్యుతిమంతుడు రాముడు, ఆర్తిమూర్తి సుగుణగాన అనసూయుడు రాముడు, సురలు కూడా తలలు వంచు కుపితుడైన రాముడు, వైరి వీరము కలకు కాల రుద్ర రాముడు, అడుగో నరుడు సఖుడు విభుడు దేవుడే మన రాముడు.